హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా లాగిన్ ఐడి తీసుకున్న వారు ఎలా లాగిన్ అవ్వాలి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. ఒకవేళ లాగిన్ ఐడి మీరు మర్చిపోగలిగితే మీరు మొదట చేయవలసింది మీ ఐడి నెంబర్ అనగా మీ ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసిన తర్వాత మనం కింద ఫర్గాట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అది మనం ఓకే చేయాలి. చేసిన తర్వాత యూజర్ ఐడి అనగా మరలా మీ ఫోన్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఫర్గాట్ పాస్వర్డ్ అనే దగ్గర మనం ఓకే చేసినట్లయితే మనకు మెసేజ్ అనేది సెండ్ అవుతాయి. కంపెనీ నుంచి మనకు వాట్సాప్ ద్వారా పంపిస్తారు, మరియు మెసేజ్ బాక్స్లో కూడా పంపించడం జరుగుతాయి. ఆ విధంగా మన పాస్వర్డ్ అనేది మనం తెలుసుకోవచ్చు. మనం మొదట అన్నాము పాస్వర్డ్ మర్చిపోతే ఏం చేయాలి అంటే ఫర్గాట్ కోడ్ ఎంటర్ చేయాలి. ఫర్గాట్ చేస్తే మన పాస్వర్డ్ అనేది కంపెనీ నుంచి వాట్సాప్ ద్వారా పంపిస్తారు, మరియు మెసేజ్ బాక్స్ ద్వారా కూడా పంపించడం జరుగుతుంది. రెండోది చూడండి, పాస్వర్డ్ మనం మర్చిపోతే మనం ఫర్గాట్ కొడితే తెలిసిపోతుంది. రెండోది మనకు మెసేజ్ బాక్స్లో పంపిస్తారు కనుక ఆ విధంగా యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ రావడం జరుగుతాయి. జరిగిన తర్వాత మరలా మనం లాగిన్ అయ్యాక మరలా ఓటీపీ అడుగుతుంది, మరలా మెసేజ్ బాక్స్లో వస్తాయి, మరియు ఈ యొక్క వాట్సాప్లో వస్తాయి. అది మనం సబ్మిట్ చేసినట్లయితే మనం సక్సెస్ఫుల్గా లాగిన్ అవుతాం. ఈ విధంగా మనం లాగిన్ అవ్వాలి. కొందరికి ఐడి పాస్వర్డ్ వచ్చిన తర్వాత మనం ఎలా చేంజ్ చేసుకోవాలో కూడా మూడో విషయం మనం తెలుసుకుందాం. చేంజ్ పాస్వర్డ్ని మనం ఎంటర్ చేసినట్లయితే ఓల్డ్ పాస్వర్డ్ అడుగుతుంది. వచ్చిన పాస్వర్డ్ని మనం ఓల్డ్ పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత న్యూ పాస్వర్డ్, వెరిఫై పాస్వర్డ్ ఉంది కదా, మనం కొత్తగా పాస్వర్డ్ని మనం సెట్ చేసుకోవాలన్నమాట. మనము న్యూ పాస్వర్డ్ ఏదైతే సెట్ చేసి పెడతామో అదే వెరిఫై పాస్వర్డ్లో కూడా సెట్ చేస్తే మనం ఓకే చేసినట్లయితే ఆటోమేటిక్గా లాగౌట్ అవుతుంది. లాగౌట్ అయ్యాక మరలా మనం యూజర్ ఐడి అనేది మన ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి, రెండోది ఇప్పుడు ఏదైతే సెట్ చేసామో అదే మన పాస్వర్డ్ని ఎంటర్ చేసి రిమెంబర్ మీ ఓకే చేసి లాగిన్ చేస్తే మరలా ఓటీపీ వస్తుంది. వెంటనే ఆ ఓటీపీని మనము మెసేజ్ బాక్స్లో కానివ్వండి లేదా వాట్సాప్లో కానివ్వండి అది మనము కాపీ చేసి లేదా ఎంటర్ చేసినట్లయితే సక్సెస్ఫుల్గా లాగిన్ అవుతాం. మనము పిన్ అనేది ఎనేబుల్ చేయవచ్చా లేదా ఎలా చేయాలి అనే విషయం చూడండి. మనం లాగౌట్ అయ్యాక లాగిన్ అయితే మరలా పిన్ అడుగుతుంది. ఈ పిన్ని మనం డిసేబుల్ ఎలా చేయాలి అనే విషయం కూడా ఇప్పుడు మనం నేర్చుకుందాం. చూడండి, కింద చేంజ్ పిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ని మనం ఓకే చేసినట్లయితే ఇక్కడ ఎనేబుల్ పిన్, డిసేబుల్ పిన్ అని కింద కనిపిస్తుంది. ఎనేబుల్ పిన్ అంటే మనం ఐడి మనం 4 అంకెల యొక్క నెంబర్ని మనం ఎంటర్ చేసినట్లయితే ఎనేబుల్ అవుతుంది. లేదా డిసేబుల్ దగ్గర మనం ఓకే చేసినట్లయితే మరలా బ్యాక్ వచ్చేసి ఈ యొక్క టెలికామ్ ఏడింది యొక్క యాప్ యొక్క సింబల్ని చూడండి. అది మనం ఓకే చేసినట్లయితే మనకు ఇప్పుడు పిన్ అనేది అడగదు, ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతున్నాయి. ఈ విధంగా మనము పిన్ అనేది సెట్ చేసుకోవచ్చు, డిసేబుల్ చేసుకోవచ్చు. ఈ విధంగా టెలికామ్ ఏడ్ ఇండియాలో మనం లాగిన్ అనేది అవుతాము. మనకు బెస్ట్ సర్వీస్ అండి, మంచి కంపెనీ అండి ఇది. మనకు ఫుల్ సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. ఏ ఇష్యూ వచ్చినా మనకు సాల్వ్ చేయడానికి ఎప్పుడు కూడా మన కోసం ఉన్నారు. మంచి కమిషన్ ఇస్తుంది, మంచిగా రీఛార్జ్ చేసుకుంది. తెలియని వారికి ఈ వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.